ఇల్లు అలకగానే పండుగ కాదు, గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించినట్టు. అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని, కొత్త సీసాలో పాత సార. ఇవన్నీ సామెతలే. కానీ కూటమిలో నడుస్తున్న అంతర్గత రాజకీయాలకు ఇవన్నీ అచ్చుగుద్దినట్లు సరిపోతాయి. పి గన్నవరంలో కూటమి రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. టీడీపీ జనసేన మధ్య ఆధిపత్య పోరు ముదురుతోంది. పార్టీల అగ్రనాయకత్వం సమన్వయంతో ముందుకెళ్తుంటే పి గన్నవరంలో మాత్రం సీన్ రివర్స్ లో ఉంది. అసలు అక్కడ మిత్రభేదానికి కారణం ఏంటి? ముచ్చటగా 3 పార్టీల కూటమి వైనాట్ 175 అని తొడగొట్టిన వైసీపీకి ఏపీలో చుక్కలు చూపించింది. ఎన్డీఏ పార్టీల సమూహం జనసేన బీజేపీతో కలిసి ఏపీలో తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చింది టీడీపీ. అగ్రనాయకులు ఈ ఐక్యత కలకాలం ఉంటుందని సంకేతాలిస్తున్న క్షేత్రస్థాయిలో 3 పార్టీల నేతలు పదవుల కోసం పోటీలు పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ల కోసం కొట్టుకునేలా కనిపిస్తున్నారు. నియోజకవర్గాలలో టీడీపీ జనసేన నాయకులు తమ ప్రాబల్యం కోసం ఎవరి రాజకీయాలలో వారు మునిగి తేలుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో కూటమి నాయకుల మధ్య పొసగడం లేదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో కూటమిలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. రోజు రోజుకి పి గన్నవరంలో టీడీపీ జనసేన నేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుతోంది. పి గన్నవరంలో జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గెలిచారు. ఎన్నికల్లో టీడీపీ నాయకులు ఆయనకు మద్దతు ఇచ్చినా ఇప్పుడు గిడ్డిపై వ్యతిరేక ప్రచారాలకు తెరలేపారన్న విమర్శలున్నాయి. గిడ్డి సత్యనారాయణ వన్ టైం ఎమ్మెల్యే అంటూ టీడీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జన సైనికులు. ఇటీవల జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున ఎమ్మెల్యే కార్యాలయంలో పార్టీలోకి చేరికలు జరిగాయి. కొందరు టీడీపీ కార్యకర్తలకు జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడంతో పొత్తు ధర్మం పాటించడం లేదని జనసేన ఎమ్మెల్యేపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. 2 నెలల క్రితం టీడీపీ అధిష్టానం ఆదేశాలతో పి గన్నవరం హెడ్ క్వార్టర్లో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశారు. పార్టీ కో కన్వీనర్లు మోక ఆనంద్ సాగర్, డివివి సత్యనారాయణ. ఈ కార్యాలయంలో ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ డే ఏర్పాటు చేయడంతో ప్రజలు పలు సమస్యలతో క్యూ కడుతున్నారు. వచ్చిన వినతి పత్రాలపై సంబంధిత అధికారులతో మాట్లాడి కొన్ని సమస్యలు పరిష్కరిస్తున్నారు. అయితే తనను కాదని సమస్యలపై ప్రజలు టీడీపీ కార్యాలయానికి క్యూ కట్టడం జనసేన ఎమ్మెల్యే గిడ్డికి ఇబ్బందికరంగా మారింది. టీడీపీ గ్రీవెన్స్ కార్యక్రమంతో అలర్ట్ అయిన గిడ్డి సత్యనారాయణ అనుచరులు నియోజకవర్గంలో వాడవాడకు ఎమ్మెల్యే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ పోటాపోటీ కార్యక్రమాలతో టీడీపీ జనసేన మధ్య రాజకీయం రసవత్తరంగా మారింది. పోయినేడాది పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజున ప్రతి గ్రామంలో పర్యటించి సమస్యలు తెలుసుకుంటానని పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రకటన చేశారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఎప్పుడైతే టీడీపీ కొత్త ఆఫీస్ ఓపెన్ చేసి గ్రీవెన్స్ నిర్వహిస్తోందో ఆఘమేఘాల మీద ఎమ్మెల్యే గిడ్డి 14 నెలల తర్వాత వాడవాడకు ఎమ్మెల్యే కార్యక్రమం పెట్టడం పి గన్నవరంలో హాట్ టాపిక్ అయింది. మొత్తానికి జిల్లాలో వైసీపీ తన రాజకీయం తాను చేసుకుంటుంటే టీడీపీ జనసేన మాత్రం పొత్తులో ఉండి ఒకరిపై ఒకరు రాజకీయం చేసుకోవడం ఇక్కడ ఆసక్తికరంగా మారింది.